అంబేద్కర్ పేరు వేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికైనా విదేశ విద్యకు డబ్బులు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను దళిత ద్రోహవునా కాదా అని అడుగుతున్నా. ఈస్ట్ గోదావరి జిల్లాలో అనంతబాబు అనే వ్యక్తి కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తాడు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగాడని వేధించి చంపేస్తారు. ఒకరిద్దరు కాదు, దగ్గర 388 మంది హత్య గావించబడ్డారు, లేకుంటే ఆత్మహత్యలు చేసుకున్నారు, అడ్రస్ లేకుండా పోయారు. 6,000 మంది పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అందరూ మిమ్మల్ని కోరేది, మళ్ళీ దళితులను ఆదుకుంటాం. మీకు అమర్నాథ్ గౌడ్ కూడా మీరు చూశారు. ఒకడు కాదు, ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు. ఉందా రక్షణ? మొన్న నేను ఇక్కడ ఒకటి చూశాను, ఆ విషయం కూడా మీకు చెప్పాలి. పక్కన గుడివాడలో మీరు చూస్తే ఒక గంజాయి బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్ అడ్డంగా తిరుగుతూ, ఒక అతనైతే చిన్న వ్యాపారం చేసుకుంటూ కూతుర్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు. ఎదురింట్లో ఉండి ఆ అమ్మాయి స్కూల్కి పోయి వస్తా ఉంటే ఆ అమ్మాయిని ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టారు. వేధించడం మొదలు పెడితే అతను పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావని ఈ గంజాయి బ్యాచ్ వచ్చి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి పోలీసుల సహకారంతో గంజాయి ఆయన షాపులో పెట్టి ఆయన మీదనే కేసు పెట్టారు. ఆయన నిందితుడు కాదు, బాధితుడు. బాధితుడిపైనే గంజాయి కేసు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారంటే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీదనే కేసులు పెట్టారా లేదా? ఏంటి అరాచకం? నేను అందుకే చాలా ఉన్నాయి. నేను ఒకటే ఆలోచించాను, నా అనుభవంతో చెప్తున్నా. 45 సంవత్సరాలు నేను చేసిన పనులతో మీకు చెప్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతోనే 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు మా చెల్లెమ్మ ఒక అమ్మ పంపించింది. ఆవిడ పంపించిన నేను యాజ్ ఇట్ ఈస్. కృష్ణుడు లేనిదే భారతం భాగవతాలు లేవు. సిబిఎన్ లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు. బిడ్డకు తల్లి అవసరం ఎంత ఉంటుందో ఏపీ అభివృద్ధికి సిబిఎన్ అవసరం అంత ఉంటుంది. నేను అడగల ఆ తల్లిని, మనోగతం ఉండే అభిప్రాయం. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి, గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, నేను ఇవన్నీ చూసిన తర్వాత ఒక తల్లి మనోగతం, వారికి ఉండే అభిప్రాయం. అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి, గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే జగన్ ఉండాలి. అన్ని రూపాయల్ని 220,000 2 లక్షలు చేసే మార్గం చూపించే విధానంతో నేను మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, డాక్రా సంఘాలు ఎవరు పెట్టారో గుర్తుందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారో తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు చేసే ఆడబిడ్డలు అడుగుతున్నా. కాలేజ్ సీట్లలో ఐటీ అన్ని ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టింది నేనే. ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే నా రిజర్వేషన్ల ఫలితమే ఆర్టీసీలో కండక్టర్లు కూడా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నాం, సూపర్ 6లో మీకు ప్రాధాన్యత పెట్టాను.
మొదటిది ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500, ఒకరికి 1500, ఇద్దరికి 3000, ముగ్గురికి 4500, నలుగురుంటే 6000 రూపాయలు మీ అకౌంట్కి మీ కుటుంబానికి పంపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం, ఒక బిడ్డకు 15000, ఇద్దరు బిడ్డలకు 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000, ఐదుగురుంటే 75000 కూడా ఇస్తా. జనాభా అవసరం, ఆ జనాభాని నియంత్రణ చేసుకుంటూ అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క రైతుకు అండగా ఉండడానికి 20000 ఇస్తాం, యువతకు అండగా ఉండడానికి 3000 రూపాయలు ఉద్యోగాలు ఇస్తాం. మూడోది వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు మీ ఇంటి దగ్గరనే పెన్షన్ ఇస్తా. మొదటి తారీఖునే పెన్షన్ ఇస్తా. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తా. ఏప్రిల్ 1వ తారీఖుని అంటే ఈ నెల నుంచే మీ పెన్షన్లు ప్రారంభమైనాయి. జూన్లో అధికారంలోకి వస్తే జూలై నెలలో 3 నెలల బకాయిలు కూడా ఒకటేసారి ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్ల విషయంలో శవ రాజకీయాలు చేయకూడదు. శవ రాజకీయాలు చేసిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని కొళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ పెట్టి మా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే వికలాంగులు ఉన్నారు, వాళ్ళ కోసం ఎన్నో చేశాం. రేపు ప్రభుత్వం వస్తానే వికలాంగులందరికీ 6000 రూపాయలు నెలకు పింఛను ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మనకన్నా కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి. కొంతమంది వికలాంగులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్ళకు కూడా అండగా ఉంటామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ పామరు ఎమ్మెల్యే కైలే, ఇప్పుడు కైలే వర్సెస్ వర్లా. పామరులో జగన్ లాగా మినీ లోటస్ పాండ్ కట్టాడు, బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడు, అవునా కాదా? అభివృద్ధి చేయలేడు కానీ దోపిడిలో మాత్రం నెంబర్ 1, అవునా కాదా? పమిడి ముక్కల మండలం వీరంకి లాకుల గ్రామంలో జరుగుతున్న గ్రావాలకు రెక్కలు వచ్చాయి, అవునా కాదా? ఆ రెక్కలకు అండగా ఉన్న వ్యక్తి ఇదే కదా, ఈయనే కదా. అంటే గ్రావెల్ తవ్వకాలన్నీ చేస్తే పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నిస్తే వీళ్ళ మనుషులపై దాడి చేస్తారు. సెంటు పట్టా భూమితో 16 కోట్ల రూపాయలు మెక్కేసిన నాయకుడు ఈ కైలే. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు కూడా వసూలు చేశాడు. ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి. ఇసుక దోపిడీ మొదలు ఇష్టానుసారంగా అన్ని చేస్తున్నారు. రైతుల కోసం ఇవన్నీ చూస్తే చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క ఎమ్మెల్యే అవినీతి, ముఖ్యమంత్రి దోపిడీ, ఈ రెండు చూసిన తర్వాత ఇలాంటి నాయకులు మీకు కావాలి. ఒకటి వర్ల, 2 మన ఎంపీ, ఇద్దరు కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు డొంక రోడ్డు నిర్మాణం, సాగునీటి కాలువల ఆధునీకరణ ఇక్కడే నేను ఆ రోజు పెట్టాను. భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చాయంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టే బాధ్యత నాదని మరొకసారి అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం. ప్రతి పేదవాడికి 2 సెంట్లు భూమి ఇచ్చి పక్కా గృహ నిర్మాణం చేస్తాం.
ఇచ్చిన భూమిలో కూడా 1 సెంట్ ఇచ్చినా అది కూడా క్యాన్సిల్ చేయను, అందులో కూడా ఇండ్లు కట్టించే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఏదైతే లంక భూములకి రోడ్లు కావాలని చెప్పి ఇప్పుడే వనరాజా చెప్పాడు, వంతెనలు కావాలని ఆ బ్రిడ్జిలు కూడా కడతాం, అవి కూడా పూర్తి చేసి అన్ని గ్రామాలకి, లంక గ్రామాలకి, మెయిన్ గ్రామాలకు అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇవన్నీ చేసి మేము ముందుకు పోయినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నేను చెప్పవలసిన విషయాలు చెప్పడానికి వచ్చాను, మీలో చైతన్యం కల్పించడానికి వచ్చాను, మీలో ఒక బాధ్యత గుర్తు చేయడానికి వచ్చాను. అందుకే అడుగుతున్నా, ఈ రోజటి నుంచి ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకోవాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బాలశౌరిని, వర్ల కుమార రాజాని గెలిపించమని 3 పార్టీల నాయకులు ప్రచారం చేయాలి, ప్రజలు సహకరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మళ్ళీ కోలుకోని విధంగా భూస్థాపితం చేసే బాధ్యత మీది. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది. మీకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మీ పిల్లలకు మీకు భద్రత కానీ పూర్తిగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందరూ ఆలోచించమని కోరుకుంటూ, ఏ తమ్ముడు తీవే జెండాది, మీరు జెండాలు తీయకుండా ఎట్లా మా తమ్ముళ్ళు? కాబట్టి మీరందరూ కూడా 35 రోజులు మా కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు రాత్రి మగుళ్ళు మీకోసం పనిచేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali.